అయితే రైతుల చేత కట్టిస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదు వాళ్ళకి ఇన్సూరెన్స్. రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కట్టదు. ఆగిపోయి ఒక ఏడాది దెబ్బతిన్నారు. అది వీళ్ళు రాస్తున్న వార్త. ఇది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. అచ్చెన్నాయుడు గారు చెప్పాలి, ఆయన సమాధానం చెప్పలేదు ఇంకా. అంటే ఇప్పుడు ప్రభుత్వం కట్టాల్సింది కట్టలేదు, రైతుల దగ్గర అయితే కట్టించేసుకుంది, రైతులు కట్టింది కూడా బీమా కంపెనీలకు వెళ్ళలేదు. ఇప్పుడు టోటల్ గా రేపొద్దున్న బీమా అయితే, పంట బీమా అయితే రైతులకి ఇంకా రాదు. అదే అంటే అది ఇప్పుడు వీళ్ళు రాసిన వార్త, ఇది సాక్షి వాళ్ళు. అది నిజమో కాదు అచ్చెన్నాయుడు చెప్పాలా, వ్యవసాయ శాఖ వాళ్ళు చెప్పాలా, రైతులు చెప్పాలి. మనకి తెలియదు కదా ఇది, వీళ్ళు చెప్పింది నిజమో కాదన్న. అంటే దాని ప్రకారం చూస్తే ఇది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పోర్టల్లో వీళ్ళు చెల్లించాలి, అందుకు కూడా అవకాశం లేదు అన్నారు. అంటే ఇది కేంద్ర ప్రభుత్వం పోర్టల్ కి ఇన్సూరెన్స్ కంపెనీలకి లింక్ అయితే ఉంటది. వాళ్ళు బ్లాక్ చేస్తే ఈ పోర్టల్లో మన రాష్ట్రం నుంచి కట్టాల్సిన చెల్లింపులు కూడా ఆగిపోతాయా? ఆగిపోతాయి ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు డబ్బులు ఇంత ముందు బకాయి పడతానంటే బకాయి తీసుకోరు కదా వాళ్ళు, బకాయికి చెల్లించాలి. నువ్వు చెల్లిస్తే ఓపెన్ చేస్తుంది కంపెనీ. కాదని కేంద్రం దగ్గర చెప్పడానికి కూడా వీలు ఉండదు. కేంద్రాన్ని కట్టుకుంటారు ఇన్సూరెన్స్ కంపెనీలు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అర్జెంట్ గా చేయాల్సిన పని, ఇన్సూరెన్స్ కంపెనీలు ఎందుకు బ్లాక్ చేసినాయి, ఎందుకు ఓపెన్ చేయట్లేదు, అది చూడాలి. దాంతో పాటు ప్రతి ఒక్క రైతుతో ఇన్సూరెన్స్ కట్టించడమా లేదా రైతుల తరపున ప్రభుత్వం కట్టడమా, అది తేల్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు భారీగా ప్రకృతి వైపరీత్యాల సంక్షోభం ఉంది. ఈ ఏడాది వాతావరణ కండిషన్స్ లో కూడా చాలా మార్పులు ఉంటాయి అన్నటువంటిది పరిశోధకులు చెప్తున్నది. ఈవెన్ నా జాతక ప్రభావాలు కూడా అట్లాగే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగానే దరిద్రం ఉంది ఈ ఏడాది అంతా కూడా, అక్టోబర్ దాకా కూడా. కాబట్టి రైతులకు చాలా కష్టాలు ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే క్రిందసారి మేబీ వీళ్ళు అనుకోవడం డబ్బులు పెద్దగా అవ్వట్లేదు కదా ఎందుకులే అనుకుని ఉంటారేమో, కానీ సీరియస్ గా దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది. రైతులకైతే నష్టమే ఒకవేళ చెల్లించకపోతే.